పోలవరం ఆర్ఎండ్ఆర్కి సంబంధించి హౌస్ వాల్యూస్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయండి అంటూ చింతూరు ఐటీడీఏ పిఓ సబ్ కలెక్టర్ సుభన్ ఓక్వాల్ని అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. కాగా డివిజన్ కేంద్రం చింతూరులో బుధవారం కలెక్టర్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం ముంపుతో పాటు పరిహారాల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై నిర్వాసితులు కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనితో పరిస్థితిని సీరియస్ గా పరిగణించిన కలెక్టర్ ఇండ్ల విలువల నమోదు విషయంలో అవకతవకలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయండి అన్నారు. అలాగే ఇలాంటి తప్పుడు పద్ధతుల వల్లనే దళారీలకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా సర్వేలు చేస్తామా, తక్షణ విచారణ జరిపి అవకతవకలకు పాల్పడ్డ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంటూ అల్లూరు జిల్లా కలెక్టర్ చింతూరు ఐటీడీఏ పిఓని ఆదేశించారు. చిన్న హౌస్ కి 30 లక్షలు 40 లక్షలు పెట్టారు. వన్ ఆఫ్ కేసెస్ గట్టిగా పట్టుకుని చేసిన అన్ని అధికారులని డిస్మిస్ చేసి అంటే సస్పెండ్ చేసి దాంట్లో ఏదైనా డేటాలు ఉంటే వాళ్ళకి డిస్ప్లే యాక్షన్ పెట్టారు. 1 or 2 మెంబర్స్ పుట్టింది. దీనివల్ల ఏంటి దళారీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. రన్నింగ్ అండ్ ఇంకా ఎక్కువ పడతారు తక్కువ పడతారు. ఇప్పుడు మళ్ళీ రీవాల్యుయేషన్ జరుగుతారు. ఎన్నిసార్లు రీవాల్యుయేషన్ చేస్తారు? సో పికప్ అలిగేషన్ టేక్ ఇట్ సీరియస్లీ. పర్సనలీ గో విత్ అనదర్ డిఫరెంట్ టీమ్, పంచాయత్ రాజ్ కానీ టీంతో వెళ్ళు ఒకసారి చూసి దీనికి డేటాలు సపోజ్ ఏదో 10% 5% పర్లేదు, కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుందంటే దాంట్లో ఎవరు వాల్యుయేట్ చేసి అంతా పెట్టారు అందుకే డిస్ప్లే న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.